మరి ఏదైతే నిన్న జరిగినటువంటి శాసనసభలో బీసీ రిజర్వేషన్ కోసం మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇతర సభ్యులు కానీ చాలా రకరకాలుగా మాట్లాడడం, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బీసీలకి చాలా అన్యాయం జరిగింది, బీసీలని చాలా మోసం చేశారని చెప్పేసి వాళ్ళు నిన్న మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవానికి ఈ రాష్ట్రంలో 139 బీసీ కులాలన్నీ ఉన్నాయని చెప్పి గుర్తించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రాంతంలో మరి బీసీలకు సంబంధించిన ఎవరు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి వారందరికి కూడా ఏ విధంగా మనం అందలం ఎక్కించాలన్న ఆలోచన చేసి రకరకాలైనటువంటి పదవులు ఈరోజు కింద స్థాయి నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు కూడా మరి ఈరోజు పదవులు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నిజంగా మత్స్యకారులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే ఏదైతే ఈ ఎన్నిపోటు పార్టీ ఉందో ఆ పార్టీ మాది బీసీల పార్టీ అని చెప్పుకోవడం తప్ప బీసీలని ముందుకు తీసుకెళ్లిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. మరి మొట్టమొదట మత్స్యకారునికి రాజ్యసభ సభ్యుడు ఇచ్చినది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మరి తూర్పుగోదావరి జిల్లా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చెట్టుపల్లి సామాజిక వర్గం చెందిన ఆయనకు కూడా మొట్టమొదటిసారిగా రాజ్యసభ సభ్యుడు ఇచ్చింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి బీసీలను ఏ విధంగా గుర్తించాలి, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అటువంటి రకంగా చేస్తే వీళ్ళు ఈరోజు ఏదో ఇప్పుడు మా అన్న రమేష్ యాదవ్ చెప్పినట్టుగా వాళ్ళు ఏదో రిజర్వేషన్ పెట్టాము, రేపొద్దున ఎవరన్నా కోర్టులో వేస్తే అది ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా ఈరోజు మరి ఆ రిజర్వేషన్ పెట్టి ఏ విధంగా మళ్ళీ బీసీలందరినీ కూడా మోసం చేయాలని ఆలోచన చేస్తున్నారన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే కేవలం ఎన్నికల ముందు వాళ్ళు ఏదో బీసీలకు ఇచ్చేస్తామని చెప్పేసి హామీలు ఇవ్వటం, ఎన్నికలు అయిన తర్వాత మన ఏ విధంగా దూరం పెడుతున్నారన్న ఆలోచన కూడా ఖచ్చితంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరూ కూడా గుర్తించాలని చెప్పేసి తెలియజేస్తూ మనకి ఏదన్నా న్యాయం జరిగిందంటే గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, తర్వాత వచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్ గారిని మళ్ళీ మనం ముఖ్యమంత్రి చేసుకుంటే ఏ విధంగా మన అందరికి కూడా మరి లాభం చేకూరుతుందన్నది కూడా మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఏ సంక్షేమ పథకం ఇచ్చినా అది బీసీలకి ఎస్సీలకి ఖచ్చితంగా వచ్చే విధంగా ఆయన మరి దాన్ని ఆ ప్రణాళిక తయారు చేసి నవరత్నాలు అనే సంక్షేమ పథకాలను తీసుకొచ్చి వైఎస్ఆర్ చేయూత కానివ్వండి ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అందరికీ అందే విధంగా ఆ రోజు ఆయన ప్లాన్ చేశారు. ఈ రోజు వీళ్ళు ఏదైతే ఎన్నికల ముందు బీసీలకు సంబంధించిన 50 సంవత్సరాలు దాటిన వారికి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పేసి ఏ విధంగా మోసం చేశారు, అదేవిధంగా ఇంకా వాళ్ళు ఇస్తానన్నటువంటి హామీలన్నింటినీ కూడా ఏ విధంగా తుంగలో దొక్కారన్నది కూడా ప్రజలందరూ కూడా గమనించి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలందరం కూడా ఐకమత్యమయ్యి రేపు మళ్ళీ మనం రాజకీయ పరంగా కానీ లేకపోతే మనం వేరేగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకోవాలన్న ఆలోచనతో పనిచేయాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం.